శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో ఈ రోజు మనం 47 దశకమైనటువంటి ఉలూకల బంధనము అనే అంశం గురించి తెలుసుకుందాం. ఉలూకల బంధనం అంటే రోటికి కట్టడం. ఆ పరమాత్మని, కృష్ణ పరమాత్మని రోలుకి కట్టడం అనే ఒక లీలను చూపిస్తున్నారు. లీలగా చూపిస్తున్నారు, దాంతో అంతరార్థం పెట్టి చూపిస్తున్నారు. అంటే ఎప్పుడో జరిగిపోయింది ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఆయన బాల్య చేష్టల్లో ఆయన చేసిన అల్లరి ప్రకారంగా ఆయన రోడ్డుకి కట్టేశారు. మరి మనం ఎందుకు చదవాలి దీన్ని, ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంది మనకి అంటే దాంట్లో అంతరార్థం ఉన్నది. ఉల్లూకుల బంధనం అంటే రోలు. రోలు ఎందుకు ఉపయోగిస్తాం మనం అసలు? బాగా ధాన్యం దంచినప్పుడు అప్పటి కాలంలో కాదు, ఇప్పటికీ మనకు మిషన్స్ రాకముందంతా మనం కూడా దంచేవాళ్ళం కదా చిన్నప్పుడు, మన చేస్తుందా. ఒడ్లు దంచినప్పుడు ఊక బయటకు వెళ్ళి ఉత్త నాణ్యమైన గింజ బయటకు వస్తుంది. ఆ విధంగానే మన జీవితంలో కూడా మనం మనలో ఉండే అజ్ఞానం అనే ఊకను ఎగరగొట్టుకొని జ్ఞానం పొంది మోక్షం సంపాదించాలి అనే సందేశం ఇందులో కూర్చోంది. అందుకనే అంటే భగవద్గీతలో ఏం చెప్పారో దాని సారాంశంగా, దానికి వ్యాఖ్యానంగా ఈ యొక్క కథలు ఉంటాయి. అంటే భగవంతుడిని భక్తితో ఎవరు పట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఆయన్ని మనం బంధించలేం. మనం పాసాలు వేసి బంధించబడ్డాం. సంసారం అనే ఒక గుంజ కట్టబడ్డాం. అహంకారం, మమకారం అనే పాసాలు వేసి బంధించబడ్డాం. అవి తీయడం చాలా కష్టం. అవి మనం తీయలేకపోయినా భగవంతుని ఆశ్రయిస్తే ఆయన తొలగిస్తాడు. అది దీంట్లో ఉండే సారాంశం. భగవద్గీత చెప్పిన అనన్యమైన భక్తితో ఆయన పట్టుకోవాలని చెప్పే సారాంశం ఈ యొక్క దశకంలో ఉంది. ఇదే మనకు నారాయణ భట్టు గారు చెప్తున్నారు. ఇది భాగవతంలో ఉన్న కథని చెప్తున్నారు. భాగవతంలో ఏముందో ఒకసారి చూసి ఆయన వెళ్దాం. భాగవతంలో చెప్తున్నారు, యశోద ఒకనాడు తన ఇంటి వద్ద యువతలందరూ వాళ్లకు నిర్దేశించే పనులకు వెళ్లిపోగా వెంటనే పెరుగు చిరకాలనే భావంతో ఒక పెరుగు కుండను కుదురుగా ఉంచి అందులో మెరిసిపోయే మీగడ పెరుగును పోసి పెరుగు చిరికేలా కవ్వాన్ని ఆ స్తంభానికి తాడుతో బిగించి చిరకడం మొదలుపెట్టింది. యశోద శ్రీకృష్ణుడిపై పాటలు పాడుతూ, ఇంత చిరకడం ఎలా ఉంది, అంతా విష్ణుమూర్తి పాటలే పాడుతుంది. పెరుగుని చిరకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట్లు చిగురిచ్చాయి. పద్మిని జాతి స్త్రీ అయిన ఆమె అరచేతులు ఎర్ర తామర వలె ఉన్నాయి. ఆ ఎర్రని కాంతులు కవ్వం తాడును పగడమును తీగలా చేస్తున్నాయి. తాడుని కుడి చేత్తో ఎడమ చేత్తో క్రమంగా లాగుతూ ఉంటే ఆమె యొక్క సౌందర్యం అద్భుతంగా ఉంది. అంటే ఆమె వేసుకున్న తిరుగుతున్నప్పుడు ఆమె వేసుకున్న మెడలో ఉన్న హారాలంతా కూడా చిక్కిరి బిక్కిరి అయిపోయినాయట. అలాగ అయిపోయి పైన ఆమె కొప్పుముడి కూడా ఊడిపోతుందట. అలా ఉందని చెప్పి మనోహరంగా ఉంది ఆ దృశ్యం అని చెప్పి వర్ణించారు భాగవతంలో. అట్లాంటప్పుడు బాలకృష్ణుడు తిరుగుతూ, లేచి పడుతూ, చిన్నగా మూలుగుతూ, కోపం చిందిస్తూ అమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి యశోదతో అమ్మా రా పాలివ్వమని గంతులు వేస్తూ పెరుగుతో ఉన్న కుంట దగ్గరకు వచ్చి కవ్వాన్ని పట్టుకున్నాడు. ఇంకా బిడ్డ వచ్చి పాలడితే తల్లి కాదంటుందా? అలా వచ్చిన బాలకృష్ణుని కమలాల వంటి కందులు గల యశోద దగ్గర తీసుకుంది. తొడపై కూర్చోబెట్టుకుంది. పిల్లవాడి జుట్టుని వేళతో దువ్వుతూ స్తన్యాన్ని అందించింది. ఆ బాలుడు తన మూతితో స్తనంపై పొడుస్తూ అమ్మ పాలు తాగడం మొదలుపెట్టాడు. అలా తన ఒళ్ళో కూర్చొని పాలు పూర్తిగా తాగని కృష్ణుణ్ణి యశోద ఒక పీటపై కూర్చోబెట్టి పొయ్యిపై పాలు పొంగుతూ ఉంటే ఆ పాలను దింపడానికి కోసంగా వెళ్ళిపోయింది. దాంతో చిన్ని కృష్ణుడు తాను పూర్తిగా పాలు తాగనివ్వలేదని ఎక్కువ కోపంతో ఒక పదును గల రాయితో ఆ పెరుగు కుండను పగలగొట్టాడు. అంతేగా ధైర్యంతో ఆ కుండలను వెన్నంతా తిన్నాడు. తాను చేసిన దానికి అమ్మ ఎక్కడ కొడుతుందని ముందుగానే లేచి కన్నీళ్లు తెచ్చుకొని ఏడుస్తూ నటించాడు. తర్వాత యశోద పొంగియ పాలను దింపి వచ్చి చూసేసరికి పెరుగు కుండ పగిలిపోయినది. కుండ పెంకులు పనపడ్డాయి. అలా అల్లరి చిన్ని కృష్ణుడు కోపంతో కుండ పగలగొట్టి వెన్న తిన్నాడు అనుకున్నది నవ్వుతూ చూస్తే అక్కడ కృష్ణుడు లేడు. దాంతో అతడి కోసం అలా వెళ్ళి యశోద బాలకృష్ణుని వెతుకుతూ వెళ్తే మరో ఇంట్లో రోడ్లను తిరగేసి ఎక్కి ఉట్టిపోయి ఉన్నట్టు వెన్నకుని తించుకొని ఒక పక్క భయం నటిస్తూ ఆ వెన్నను ఒక కోతికి, పిల్లికి, దాంతోటి పిల్లకాయకి అత్త పంచి పెడుతున్నాడు. ఈ దృశ్యాన్ని ఆమె చూసింది. కృష్ణుని అలా చూసి ఓ నా కుమారా అంటూ యశోద నేలకు
శలపోల పట్టుకొని నీవింతవరకు ఎవరి చేతికి చిక్కలేదు, ఏ రకమైన శిక్ష పొందలేదు, ఎక్కడా ఎవరి చేత అడ్డగింపలేదు, భయాన్ని గాని భ్రాంతిని గాని పొందలేదు. ఇలా అనుకొని నువ్వు నన్ను లక్ష్య పెట్టడం లేదు, నువ్వు నేనంటే లెక్క లేకుండా ఉంది నీకు చెప్పావు అనేసింది అని ఆ వెంటనే అతన్ని వెంబడించింది. అలా చిన్న కృష్ణుని బెత్తం పట్టుకుని భయపెడుతూ కొడుకు ప్రవర్తన చూచి ఆలోచిస్తూ సన్న నడుము గల యశోద తన మనసులో ఇలా అనుకోండి ఏమనుకుందట, ఇతడు చిన్న పిల్లవాడు అనుకుందామా అంటేనా పెద్దవాళ్ళు చేసే పని చేస్తున్నాడు, పోనీ భయం అంటే తెలిసేలా భయపెడదామా అంటేనా లేక లేక ఒక్క మాట పెట్టాడు, ఈ పిల్లవాడిని భయం పెడతాం, భయపెట్టి మంచి బుద్ధి కలిగేలా 4 మాటలు చెప్దామా అంటేనా పెద్దవాళ్ళ కన్నా మహా బుద్ధిమంతుడుగా ఉంటాడు, ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో ఉంటాడా అంటే తాను ప్రవేశించిన చోటే లేదు, తన గురించి ఎవరు తెలుసుకుందాని పారిపోని ఆలోచన లేదు, ఏ రకమైన భయము ఎరుగడు, అలాగనే ఊరుకోనే కూర్చోడు, అందరిలో ఎత్తిపొడుపు మాటలు వంకర మాటలు మాట్లాడతాడు, వీడిని పట్టుకుని ఎలా శిక్షించాలో అర్థం కావడం లేదని మనసులో అనుకుంటుంది యశోద. పిల్లల్ని ముద్దు చేయడం వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి, వాడు శిక్షించేలా కొట్టడం వంటి చేస్తేనే వాడు క్రమంగా మంచి బుద్ధి వస్తుంది, కాబట్టి ఆలోచించి చూస్తే పిల్లల్ని కొట్టడం వంటిదే మేలు చేస్తుంది, అదే వాళ్ళకి హితమైన పద్ధతి అని అనుకుంటుట అని నిశ్చయించుకొని యశోద తన శరకోలను ఒక్కసారి విదిల్చి ఒరి బాలుడా ఆగాగు అక్కడే ఉండు అంటూ బగ్గుమన్న కోపంతో బెదిరిస్తూ బాలుని సమీపించేసరికి కృష్ణుడు అంతవరకు తాను చేస్తున్న చేష్టలన్నీ వీడి భయపడ్డవాళ్ళగా రోలు మించి కింది ఎగ్గి పరిగెత్తాడు. ఎప్పుడైతే యశోద బాలకృష్ణ ఆగు ఆగు అంటూ బెత్తం చుడిపించి వచ్చిందో వెంటనే చిన్ని కృష్ణుడు కాలి గజ్జలు గల్లు గల్లు మంటుండగా అక్కడ చిందులేయడం మాని చుట్టూ ఉన్న గోపకాంతం నవ్వుతూ ఉంటే తల్లి యశోద అతడి వెంటే రాగా పరిగెత్తాడు. ఆగుమని వారిస్తూ యశోద కృష్ణుని వెంబడిస్తూ ఉంటే ఆ సమయంలో పాలెండ బరువు చేత అలసిపోయి సన్న నడుము వంగిపోయి ఆమె అలసటకు గురి అయిందిట ఆ యశోదామాత. యశోద కృష్ణుని వెంబడిస్తూ ఉంటే తప్పించుకుంటున్న కృష్ణునికి అక్కడి స్తంభాలు అడ్డుగా ఉంటే ఆ స్తంభాల నుంచి దూరి దూరి పరిగెత్తాట. ఇంకా ఆమె కూడా అట్లాగే పరిగెత్తాల్సింది అక్కడ. ఇంకా ఇంకా కొంతసేపటికి తల్లి ఆ విధంగా వెంట పడుతుంటే కళ్ళకి పెట్టిన కాటుక ముఖమంతా అయ్యేటట్టుగా కళ్ళు నిలుపుకుంటూ కారుతున్న కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, నటిస్తున్నాడు. అమ్మ ఎటువైపు నుంచి పట్టుకుంటుందో అని పదే పదే తప్పించుకుంటూ ఓరకంటే ఆమెను గమనిస్తూ ఒక పక్క చివరికి యశోద అతనితో కూడా పరిగెత్తి పట్టుకుని భయపెడుతూ మా చిన్న వెన్న దొంగ దొరికిపోయావు అంటూ కోపంతో కొట్టడానికి చేతులు దాకా ఆమె బాలకృష్ణుని కట్టేద్దాం అనుకుంటే ఎవరండి ఆమె అంటోంది, ఎంత మునిపంగా మాట్లాడుతోంది ఆయనతో. ఎవరండి ఈ పెద్ద మనిషి, ఈయనైనా వెన్న తిండి అని చెప్పినవాడు, ఏది ఇప్పుడు చూసా కదా వెన్న తినడం దొంగతనంగా తీసుకోవడం, కొంచెమే తెలియని వారంట, లోకంలో ఎంతటి నియమవంతుడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతోంది. ఓ చిన్ని కృష్ణ, పట్టుకుందామన్నా పట్లు దొరకని నిన్ను పట్టుకొని తీర్తాను అని పట్టుదలగా ప్రయత్నిస్తే నిన్ను పట్టుకోవడం అదేమి పెద్ద ఘనకార్యమా కాదు, నువ్వు ఎవరిని పట్టుబడవు, అట్టి నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇంకెవరికి సాధ్యం అవుతుంది, నీకు ఒక చోట అంటూ లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, ఒక చోట బుద్ధిగా ఉండవు, నీకు నియమం ఎక్కడుంది, నీ సంగతి కనుక మర్చిపోతే ఎలా పడితే అనేక మార్గాల్లో తిరుగుతూ పోతుంటావు అని ఆమె ఆయనతో మాట్లాడుతుంది. కానీ ఆ విష్ణుమూర్తి తత్వాన్ని చెప్తోంది, ఎంత బాగా చెప్తుంది ఆమె. అంటది, ఓ నా కృష్ణ, నీళ్ళంటే భయం లేకుండా అందులో దిగుతావు అంటే నీళ్ళలో దిగుతా అంటే మత్స్యావతారం, కొండనైనా బండనైనా ఎత్తడాన్ని చూస్తావు అంటే భూమిని ఉద్ధరించిన వాడు వరాహ అవతారం, అలాగే ఒంటిపై పెద్ద స్తంభాలు కదిపేలాగా ప్రయత్నిస్తావు అంటే కదిలిస్తే నేను స్తంభం నుంచి వస్తా అని చెప్పడానికి నరసింహ అవతారం, ఇతరులని స్వల్పమైన వస్తువు కోరుకుంటాడు అంటే వామనుడు అడిగినట్టు మూడు అడుగులు 4 అడిగినట్టుగా చిన్న చిన్న వస్తువులు అడుగుతాట, రాచవారిలా వేటంటూ చేసి మాట పడతావు, అందరితో వేటాడతానంటుంటాట ఆ యొక్క పరశురాముడిలాగా, ప్రవహించే నీటికి అడ్డుకట్ట కడతా అని చెప్తుంటాట అంటే శ్రీరామచంద్రుడిలాగా వందన కట్టేవాళ్ళ చెప్తుంటాట, మళ్ళీ లోకల్ లాంటి పట్టుకుని సేద్యం చేస్తాను, నాగలి పట్టుకుని సేద్యం చేస్తా అంటాట అంటే బలరాముడిలాగా బలరామ అవతారం, కట్టుకోవడానికి వస్త్రాలు వద్దు దిగంబరంగా ఉంటారంటాట అది బుద్ధ అవతారం, అలాగే
నేర్పరితనంతో జాడ చేష్టలు చేస్తుంటాట మోహిని అవతారం. అలాగే మళ్ళీ కల్కి అవతారం. కల్కిలో ఉండే దోచుకోవడాలు, అన్యాయం అధర్మం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటాట. ఈ విధంగా తన ప్రవర్తన ద్వారా తన దశావతారం చూపిస్తున్నట ఆయన. అంటే పోతన గారు అంత అద్భుతంగా వర్ణించారు. ఈ విధంగా ఈ యశోద మాత ఆయన వెంటబడి ఆయన తాడుతో వేసి కట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంది ఆ తల్లి అనే సన్నివేశాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇదే ఈ దశకంలో చెప్తున్న విషయం. భాగవతం చెప్పిన విషయాన్ని మనకు నారాయణ భట్ల గారు ఉలుకుల బంధనం అనే పేరుతో అదే విషయం చెప్తున్నారు. ఏకదా దధి విమాధకారిణి మాతరం సముపసేదివాన్ భవాన్ స్తన్య లోలుపతయా నివారయన్ అంకమేత్య పపివాన్ పయోధరౌ. ఏకదా ఒకరోజు దధి అంటే పెరుగు, విమాధకారిణి ఆ పెరుగు చిరక అని చెప్పి నిర్ణయించుకుంది ఆ యశోదమాత. మాతరం అటువంటి ఆ తల్లిదండ్రికి సముపసేదివాన్ భవాన్, నువ్వు ఆయన దగ్గర వెళ్ళావు కదా స్వామి, ఓ గురువారప్ప ఏం చేసావు, నువ్వు పోయి ఆమె పెరుగు జరుగుతుంటే ఆమె సమీపానికి వెళ్ళావు. వెళ్ళేం చేసావు, స్తన్య లోలుపతయా, నాకు పాలు తాగాలి, ఆకలి అవుతోంది, పాలు ఇవ్వని చెప్పేసి ఉద్దేశంతో నివారయన్, ఆమె చిరికే పోయి కవం పట్టుకున్నాడు. ఆగు, నువ్వు చిలకద్దు, నాకు ముందు పాలు ఇవ్వు, ఆకలి అవుతోంది అని చెప్పాడు. అంకమేత్య, అప్పుడు ఆమె తన ఒళ్ళో తీసి పెట్టుకుని బిడ్డని పయోధరవు తన యొక్క రొమ్ముల ద్వారా పపివాన్, ఆమె పాలిస్తే తాగావు కదా స్వామి, ఈయన అంటున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. ఓ స్వామి, ఒకరోజు ఆమె పెరుగు చిరుగుతోందా, చిరుగుతుంటే నువ్వు దగ్గరికి వెళ్ళావా, చిరిగే కవ్వాన్ని పట్టుకున్నావా, ఆపేసి ఆమె ఒళ్ళో చేరావా, చేరి ఆమె రొమ్ముల్లో ఉండే పాలు తాగావు కదా స్వామి. తాగుతూ ఉంటే ఏమైంది, అర్ధపీఠ కుచకుడ్మలే త్వయి తిగ్ధహాస మధురానునాంబుజే దుగ్ధమీశ దహనే పరిశ్రుతం దర్తుమాసు జననీ జగామతే. స్వామి, అర్ధపీత, నువ్వు సగం పొట్ట నిండిందని, పూర్తిగా కడుపు నిండా పాలు తాగలేదు, ఆమె ఇవ్వలేదు. కుచ్చకుడ్మలే, ఆమె మొగ్గల వంటి ఆమె పాలని ద్వారా అతనికి ఇచ్చిన పాలు సగం పొట్ట నింపేసినట్టు ఆమె నింపి, త్వయి, నువ్వు ఎట్లాంటి వాడివి, స్నిగ్ధ హాస మధురానంబుజే, ఎలా ఉన్నావు నువ్వు, చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మం వంటి ముఖంతో ఉన్నావు నువ్వు ఆ పాలు తాగుతున్నప్పుడు. అటువంటి నిన్ను ఆమె ఏం చేసింది, దుగ్ధం, ఆ పాలు పొయ్యి పెట్టి దహన్నే పొయ్యి పెట్టించింది ఆమె, పరిశ్రుతం, అవి పొంగిపోతాయని చెప్పేసి, ధర్తుమాసు, ఆ కుండ పాలు పొంగే సమయంలో దించి పెట్టాలనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది, జననీ జగామాతే, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా స్వామి. ఆమె పొట్ట నిండా పాలు ఇవ్వలేదు, సగం పాలు ఇచ్చేసి సగం ఆకలి తీర్చింది. వెంటనే ఆమె ఏం చేసింది, ఆమె గుర్తొచ్చింది, పోయి పాలు పెట్టా అని చెప్పి. వెంటనే ఆ పిల్లవాడిని దించేసి ఒక పీట మీద కూర్చోబెట్టి పరిగెత్తుకుంటూ వంట ఇంట్లో పోయింది ఆ పాలు తీర్చడం దానికోసం కాదు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, ఈ ఈశ్వర విశ్వాన్నంతా శాసించే నీకు ఆమె పాలు ఇవ్వడం ఏంది, అందరికి పోషించేవాడు నువ్వు, పోషణకర్తవు నీవు. అటువంటి నీకు ఆ పాలు ఇవ్వడం, అది కూడా సగం పాలు బట్టలు నింపడం, ఆ పాలు ఇవ్వలే అని చెప్పి నీకు కోపం రావడం జరగబోతోంది. ఇప్పుడు ఏం చేస్తున్నది, ఆమె పాలు పొంగుతాయని చెప్పేసి వెళ్ళిపోయింది, పూర్తిగా నింపకుండా చేసింది కదా స్వామి. ఆమె స్వామి పీత రసభంగ సంగత క్రోధ భార పరిభూత చేతస మంద దండ ఉపగ్రహ్య పాటితం హంత దేవా దధివాజనం త్వయా. స్వామి, సామిపీత సగం పొట్ట నింపుకున్నాడు, మిగతా పొట్ట నిండలేదు. దానివల్ల సంగత క్రోధ, దానిలో కోపం వచ్చేసింది ఆయనకు. భార పరిభూత చేతస, ఆయనకు అమితంగా కోపం వచ్చేసింది. నాకు పొట్ట నింపకుండా నాకంటే ముందు ఇస్తూ దింపేసి వెళ్ళిపోతావా నువ్వు అని చెప్పి అమిత కోపానికి గురయ్యాడు ఆ కృష్ణ పరమాత్మ. అప్పుడు మంద దండ, ఆ యొక్క చిరికే కవ్వాని కాస్త ఉపగృహ్య తీసుకున్నాడు. తీసేసుకొని పాటితం దధివాజనం, ఆ పెరుగుంటే ఆ కుండను కాస్త కర్రేసి కొట్టి పగలగొట్టి పారేశాడు. హంత, అయ్యో స్వామి, ఎంత పని చేసావయ్యా నువ్వు, నీ పొట్ట నింపలే అని చెప్పేసి పోయి ఆ యొక్క కుండను పగలగొట్టావా. దేవా, ఓ దివ్య ప్రకాశ స్వరూప స్వయం ప్రకాశ శక్తి గల ఓ స్వామి, నీవు పోయి ఈ విధంగా ఈ విశ్వాన్నంతా పోషించే వాడివి, నీకు పాలివ్వలేనంత కోపం తెచ్చుకొని, లేని కోపాన్ని తెచ్చుకొని ఆ పెరుగు కుండను కాస్త ఆ కవ్వంతో పగలగొట్టావదా స్వామి అని స్తోత్రం చేస్తున్నారు. ఉచ్చల ధ్వని ముచ్చకైస్తదా
సన్నిశమ్య జననీ సమాతృత తద్ యశో విసరవర్ధ దదస్య సా సజ్జ ఏవ దది విస్తృతం క్షితౌ. ఉచ్చదత్ పెద్దగా శబ్దం వచ్చేసింది. అంత పెద్ద కుండ పగిలితే శబ్దం వస్తుంది మరి. పెద్ద ధ్వని, పెద్ద శబ్దం వచ్చేసింది. ఉచ్చకై పెద్దగా అంతటా వ్యాపించింది ఆ శబ్దం. ఆ శబ్దం విని ఆమె సన్నిశమ్యం జనని ఆ వినపడింది ఆమెకు ఆ పెద్ద శబ్దం. అక్కడ వంట పాలకుండా దింపుతుంది నాకు శబ్దం అనిపించింది. వెంటనే ఆమె సమాధుత పరిగెత్తుడు వచ్చేసింది. ఏమైంది ఏమైంది అని చెప్పేసి. తద్యశో ఏం చెప్తున్నాడు నారాయణ భట్టు వర్ణిస్తున్నారు. ఏమని ఎలా ఉందట ఆయన పగలగొట్టినప్పుడు దృశ్యం ఎలా ఉందట. సజ్జయేవా వెంటనే దది విస్తృతం క్షితవు భూమి అందంతా కూడా బాగా విస్తారంగా పడిపోయిందట. ఆ పెరుగు అంతా ముక్కలు ముక్కలు అయిపోయకుండా దాంట్లో ఉండే పెరుగు అంతా చిందర వందరగా చుట్టూ పడిపోయిందట. అది ఎలా ఉందంటే స్వామి నీ యొక్క కీర్తి, నీ కీర్తి ఏ విధంగా దశ దిశలా వ్యాపిస్తుందో అంతే కదా. కుండ పాలు కొడితే ఏమవుతుంది, ఆ పెరుగంతా అంతటా వ్యాపిస్తుంది కదా. అలాగా నీ కీర్తి కూడా ఎలా వ్యాపించిందో అలా ఈ పెరుగు అంతా వ్యాపించింది అయ్యా అని చెప్పి ఈయన పోలికి చెప్పి స్తోత్రం చేస్తున్నాడు. వేద మార్గ పరిమార్గితం వృషా త్వాం అవీక్ష పరిమార్గయంత్య అసౌ సందదర్శ సుకృతిన్ ఉలుఖలే దీయమాన నవనీతం పోతవే. వేద మార్గ పరిమార్గితం వేదాలకు కూడా దొరికేవాడు కాదు. వేదాల ప్రకారంగా దాని ఉపనిషత్తుల ద్వారా కూడా నీ తత్వాన్ని అర్థం చేసుకుని అవతారం కాదు. అన్ని వేదాలకు అందుబాటులో ఉండేవాడు కాదు. అటువంటి నీవు ఋషా త్వాం రోషంతో ఆమె వచ్చి యశోదామాత నీ కోసం ఎదుగుతుంటే అభీక్ష ఆమె చూడలేకపోయి. నువ్వు ఎక్కడిలో కనిపించలేదు. వేదాలతో దొరికేవాడిని నువ్వు ఎదుగుతావు. పరిమార్గయంత్య ఆమె అంతటా వెతకడం మొదలుపెట్టి ఎక్కడున్నాడు ఈ కృష్ణుడు అని చెప్పేసి పగలగొట్టి పరిగెత్తి పారిపోయాడు. ఎక్కడున్నాడని చెప్పి వెతుకుతోంది. అసౌ ఆ యొక్క యశోదామాత నీ కోసం వెతుకుతుంది కదా స్వామి. సంతదర్శ సుకృతిని ఆమె పూర్వజన సుకృతం ఉంది, పుణ్యం చేసుకుంది. ఆమె చూడకుండా ఉంటుందని నిన్ను చూసేసింది. ఎక్కడున్నావు నువ్వు? ఉలుఖలే ఆ పెద్ద అక్కడ రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద నిలబడుతున్నాడు. నిలబడి ఏం చేస్తున్నాడు? దీయమాన ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నవనీతం వెన్న ఇస్తున్నాడు. ఎవరికి? ఓతవే తనతో ఉండే ఆ చుట్టూ పెంచుకునే పెంపుడు పిల్లులకి, పెంపుడు కోతులకి, మళ్ళీ తన చుట్టూ తోటి పిల్లకాయలకి అందరికి కూడా ఆ వెన్న పంచి పెడుతున్నాడు. ఆ రోలెక్కాడు, ఉట్టి మీద ఉండే వెన్న తీసుకున్నాడు. ఎవరింటికో పోయాడు, వాళ్ళింట్లో ఉండే వెన్న తీసుకొని అది అందరికి పంచి పెడుతున్నాడు. ఎవరికి? పోతవి అంటే పెంచుకునే పిల్లులు, కోతులు, తన తోటి బాలులు, ఆడుకునే బాలులు, వాళ్ళందరికీ పెడుతున్నాడు కూర్చొని. ఆ దృశ్యాన్ని ఆమె చూసింది. ఆమె పరిగెత్తి ఎక్కడ పోయినాడు వెతుకుతూ ఉంటే ఇక్కడ కనిపించాడు. కనిపించి ఎటువంటి దృశ్యంలో ఉన్నాడు? శుభ్రంగా రోల్ ఎక్కాడు, ఆ ఉట్టి మీద వెన్న దించాడు. ఆ దించిన వెన్న అందరు పంచుతున్నాడు. అలాంటి దృశ్యాన్ని ఆమె చూసింది. త్వాం ప్రగృహ్య పత భీత భావన భాసురానన సరోజమాసూసా రోషరూషిత ముఖి సఖీ పురో బంధనాయ రసనాముపాదతే. ఆమె ఏం చేసింది? త్వాం స్వామి అటువంటి నిన్ను ప్రగృహ్య బంధించాలని చెప్పి అయ్యో నీలాంటి వాడిని బంధించాలని ఆమె వస్తే నువ్వెలా అన్నావు? భీత భావన భాసురా ఏదో చాలా భయపడిపోతున్న వాళ్ళ మొహం పెట్టుకొని ప్రకాశిస్తున్నావు నువ్వు. ఆనంద సరోజమాసు ఎలా ఉన్నావు? వికసించిన పద్మంలాగా నీ ముఖం ఉంది. ఆ ముఖంలో ఒక భావం కనిపిస్తోంది. ఏందా భావం? భయపడిపోతున్నట్టుగా నటిస్తున్నావు నువ్వు. సా రోష రూషిత ముఖి ఆమెకేమైపోయింది? సఖీ పురో అక్కడ చుట్టుపక్కల ఉండే అంతా ఆ గొప్ప స్త్రీలంతా చూస్తున్నారు. ఏంది ఈమె ఎందుకు పరిగిస్తోంది, ఏమైంది అని చూస్తున్నారు అందరూ. ఇంట్లో జరిగిన సంగతి అందరికి తెలియదు కదా. ఆమె ఈమెను వెంట పడుతోంది, రోడ్లో అంతా పరిగిస్తోంది. పరిగిస్తుంటే అందరు చూస్తున్నారు. అది చూసేకి ఒక రోషం వచ్చేసింది. ఈ కృష్ణుడి వల్ల కదా నేను రోడ్లోకి వచ్చాను, ఈ విధంగా పరిగిస్తున్నాను, అందరు నన్ను చూస్తున్నారు అని ఆ భావం వచ్చేసింది. బంధనాయ రసనాముపాదతే వెంటనే నేను బంధించాలని చెప్పేసి రసన ఒక తాడు తీసుకొచ్చేసింది ఆమె. ఉపాధి పట్టుకొని వచ్చి కట్టేద్దామని వచ్చేసింది. ఇంక రోడ్డు దగ్గర దొరికాడు కదా, ఈ రోజుకే కట్టేద్దామని నిర్ణయించుకుంది ఆమె. ఆమె వెళ్ళిపోయి తాడు తెచ్చినాక అక్కడే ఉన్నాడు ఆయన. ఎందువల్ల? ఆయన కోసం వెతికి ఆమె ఓడిపోయింది. బాగా చెమటలో పోసి అల్లాడిపోయింది. కానీ ఆయన దయదలిచి వచ్చి నిలబడ్డాడు, దర్శనం ఇచ్చాడు ఆమెకి. ఎలా ఇచ్చాడు? ఇది కూడా
అందరికి వెన్న పెడుతూ కనిపించాడు. మళ్ళీ తల్లి చూసేసరికి మహా ఏదో భయపడుతున్న వాళ్ళగా యాక్షన్ చేస్తున్నాడు. అయ్యేమేమో అందరు చూశారు ఈ విధంగా పిల్లవాడు వెంట నేను పడ్డామని ఆమె రోషం వచ్చింది. ఆమె అందరూ ఏమనుకుంటున్నారు, ఈ బిడ్డ ఇట్లాంటి పిల్లవాడు అనుకుంటున్నారేమో, నన్ను ఏమనుకుంటున్నారని చెప్పి ఆమె భావిస్తోంది. ఇలా 2 భావాలు చూపించాడు శ్లోకంలో. బంధుమిచ్చతి యమేవ సజ్జనః తం భవంతం అయి బంధుమిచ్చతి సా నియుజ్య రసనా గుణాన్ బహూన్ వ్యంగులోన మఖిలం కిలైక్షత. బంధుమిచ్చతి బంధనాలు వాసాల చేత బంధించబడే బంధనాలతో తొలగిస్తావు. ఎవరికి? సజ్జన. ఎవరికి తొలగిస్తాడు? సాధు సత్పురుషులైన వాళ్ళందరికీ కూడా వేసిన బంధనాలు తొలగించే శక్తి ఆ పరమాత్మకు మాత్రమే ఉంది. అటువంటి ఆయన్ని భవంతం, అటువంటి నిన్ను అయ్యి ఓ గురువారప్ప నిన్ను బంధుమిచ్చతి, నిన్ను బంధించాలని వచ్చిందయ్యా యశోదమాత. సా నియుజ్య అంటే నేను నిలబెట్టేసి ఆయన తాడేసి కట్టాలని ట్రై చేసింది. అది ఎట్టట రసనా గుణాన్ బహూన్, అనేక తాళ్ళు. ఒక తాడు తెచ్చిపెట్టి కట్టబోతుంటే ఆయన నడుము చుట్టూ తీసుకొచ్చి కట్టబోతుంటే 2 అంగుళాలు తేడా వచ్చింది. మళ్ళీ ఇంకో తాడు తీసుకొచ్చి ఆ తాడికి కట్టి మళ్ళీ నడుము చుట్టూ తీసుకొస్తే మళ్ళీ 2 అంగుళాలు తేడా వచ్చేసింది. అంటే కట్టడం 3 ఏళ్ళకి రాలేదు. ఈ విధంగా ఎన్ని బహున్ అనేక తాడు తెచ్చిందట. ఎన్ని తాడు తెచ్చినా ఎలా ఉంది? వ్యయంగులో 2 అంగుళాలు తేడా వచ్చేసింది. ఎన్ని తాడు తెచ్చినా ఎన్నిసార్లు కట్టినా ఆ 2 అంగుళాలు తేడా వచ్చేసింది. వచ్చేసరికి కిలైక్షత, నువ్వు చూస్తున్నావు కదా స్వామి, పాపం నీ తల్లి వచ్చి పెద్ద పెద్ద తాడు తీసుకొస్తోంది, కడుతోంది, 2 అంగుళాలు తేడా వస్తోంది, ముడిపడడం లేదు. ఎంతసేపు కట్టినా ఇదే పరిస్థితి. అలా ఉంటే నువ్వు చూస్తున్నావు కదా స్వామి, ఏం చూస్తున్నావయ్యా ఆ దృశ్యాన్ని, ఏం చూపించావయ్యా ఆమెకి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ అంతరార్థం ఏంది? మనము జీవాత్మ పరమాత్మ కలియాలంటే 2 అంగుళాల దూరంలోనే ఉంటాం ఎప్పుడు. ఆ 2 అంగుళాల దూరం తగ్గాలంటే ఆ భగవంతుడు అనుగ్రహించాల్సిందే. మనమే ఆయనలో ఐక్యం కావాలంటే మాత్రం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కావాలి. అందుకోసము ఆ లీల చూపిస్తున్నాడు ఆయన. స్థీయతాం చిరములూఖలే ఖలే త్యాగత భవనమేవ సాయద ప్రాగులూఖల విరాంతరే తదా సత్పిరర్పిత మదన్నవాస్తిధాః. తీయతాం ఇక్కడే ఉంది. ఇంకా ఆమె చెప్పేసింది, మొత్తానికి కట్టేసింది. ఎలా కట్టింది? ఆయన అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? ఎందుకు ఈమెతో పాపం ఇంత అల్లాడిపోతున్నది, ఇంత కష్టపడుతోంది నా తల్లి. అంతే, ఆమె వెతికింది ఆయన కోసమే. వెతికింది మనసులో, మనసు నిండా ఆయనే ఉన్నాడు, ఇంకా వేరే ఆలోచన లేదు. అలాగా మదర్పితం అని భగవద్గీత చెప్పినట్టుగా ఆయన ఏందే మనసు నిలిపి స్థిరంగా అనన్యమైన భక్తితో ప్రేమ, ఆ అనన్యమైన ప్రేమ ప్రదర్శించింది ఆమె తల్లి. అప్పుడు ఆయన అంగీకరించాడు. ఓరే ఆమె కట్టుకోవడం కష్టం, తాడు కట్టడం తనకి, కాబట్టి బంధించడానికి అవకాశం లేదు. విముక్తుడైన వాడు ఆయన ఎలా బంధిస్తారు? కాబట్టి ఆయన్ని అంగీకరిస్తున్నాడు. సరే ఫోన్లే ఈమె కట్టని అని చెప్పి అనుగ్రహించేశాడు. ఆగత భవనమేవ సాయద, ఏం చేశాడు? విస్మితోస్మి స్మిత సఖీ జనేక్షితాం స్విన్న సన్న వపుషం నిరీక్షతాం నిత్యముక్త వపురప్యహో హరే బంధమేవ కృపయాన్వమన్యదాః. విస్మితో ఆశ్చర్యంతో, స్మిత చిరునవ్వుతో, సఖీ జనేక్షితాం అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంది ఇంత పెద్ద తాళ్ళు, ఎన్ని తాళ్ళు వేసినా ఈయన కట్టుబట్టం లేదని చెప్పేసి అందరూ ఆశ్చర్యం ఒక పక్క నవ్వుతూ చూస్తున్నారు. ఆమె పడే బాధ చూసి నవ్వుతున్నారు. స్విన్నవ సన్నవ పుషం, ఆమెకు చెమట్లు కారిపోతున్నాయి. ఆ యశోదమాతకి ఎన్ని తాళ్ళు వేసినా కట్టుబడలేదు, ఆమెకు చెమట్లు కారిపోతున్నాయి. అప్పుడు ఆమె కట్టడానికి ప్రయత్నం చేస్తున్నసరికి చాలా నీరసం వచ్చేసింది ఆమెకి. నిరీక్షతాం, ఆమె నిరీక్షిస్తోంది, ఎప్పుడు కడదామని చూస్తే ఆమె వల్ల కావడం లేదు. అప్పుడు నిత్యముక్త వపురప్యహో, అహో ఎట్లాంటి వాడివయ్యా నువ్వు, నిత్యముక్తుడు, నిన్నెలా కడతావయ్యా? అది సాధ్యమయ్యే విషయమేనా? హరే, హరించేవాడు, మా పాపాలు హరించేటువంటి వాడివి, నిన్నెవరు కట్టగలుగుతారయ్యా? ఇది సాధ్యమయ్యే విషయమేనా? ఇది అసాధ్యమైన విషయం. బంధమేవ కృపయాన్వమన్యదాః. అప్పుడు ఆయన అనుగ్రహించేశాడు. అయ్యో నా పిచ్చి తల్లి నా కోసం వచ్చిందని బంధించాలని చూసి ఓడిపోయి
తాళ్ళు అనేక కడుతూ కడుతూ కూర్చో అలసిపోతుందని చెప్పి ఆయన కృపయ దయగా పుట్టేసింది. బంధమేవా, తనకు తానే బంధించబడినట్టుగా ఆయన చేసుకున్నాడు. అంటే ఆ తాళ్ళు ముడి పడే రకంగా ఏర్పాటు చేశాడు. అన్యదాహ, అంగీకరించాడు. బొన్లే, పాపం నా తల్లి ఇంత బాగా నన్నే పట్టుకొని నన్నే కట్టాను, ఎంత తాపత్రయపడుతుందని చెప్పి ఆయన అనుగ్రహించేశాడు. స్థీయతాం చిరములూఖలే కలే త్యాగత భవనమేవ సాయదా ప్రాగులుఖల బిరాంతరే తదా సర్పిరర్పిత మదన్నవాస్తిధాహ. స్థీయతాం, ఇక్కడే ఉంది, ఇంకా చిర ములూఖలే, ఈ యొక్క రోడ్డు దగ్గర ఇక్కడే ఉండు, నువ్వు రోడ్డుకి కట్టేసింది, రోడ్డు దగ్గర ఉండు అని చెప్పేసింది. చెప్పి కళ అంటే, ఓ అల్లరి పిల్లవాడా ఇక్కడే ఉండి, ఇంకా నిన్ను ఇప్పుడు భరించాను, నీ అల్లరి చాలా విచిత్రంగా ఉంది, అసలు నాకు దొరకడం లేదు, నువ్వు ఇటువంటి వాడిని దీన్ని కట్టేస్తాను నేను, ఇది ఆగత అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. భవనమేవ, తన భవనంలోకి వెళ్ళిపోయి తన పనులు చేసుకోవడం వెళ్ళిపోయింది. ఏ విధంగా ఆమె యథాప్రకారంగా ఆమె చేస్తున్న పని చేసుకోవడం కోసం వెళ్ళిపోయింది. ఈయనేం చేశాడు, ఉలూకల బిలాంతరే, ప్రాక్ ముందే పెట్టుకో అన్నాడు. ఏం చేశాడు, ఉలూకల ఆ రోడ్లో అంతరే బిలాంతరే, రోడ్లో మధ్యలో ఉంటుంది రంధ్రం, ఆ రంధ్రంలో పెట్టుకో అన్నట. ఏం పెట్టుకో అన్నట, సర్పి, వెన్న పెట్టుకోనట. ఎందువల్ల ఆ కుండ దించాడు, దాంట్లో వెన్నంతా అందరూ పెట్టాడు, కొంత దీంట్లో పెట్టాడు, ఆ రోడ్లో పెట్టినాడు, అది ఉన్నది అక్కడ. ఆయన చేశాడు, అర్పిత మదన్నవాస్తిదాహ, హాయి కూర్చొని వెన పెట్టుకొని తింటున్నాట, దాచిపెట్టుకున్నాడు. అర్పితం అంటే దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్న ఆ రోడ్లో దాచిపెట్టుకున్న వెన్నను కూర్చొని హాయిగా తింటూ కూర్చోన్నట. ఆమెమో బెదిరించిపోయింది, ఇక్కడే ఉండు, కదలడానికి వీలు లేదు, అల్లరి పిల్లవాడివి, వదిలితే అంతటా పరిగెత్తిపోతున్నావు, అంత అల్లరి పనులు చేస్తున్నావు నువ్వు, కుంట పొగలగొట్టావు ఇప్పుడు అని చెప్పి ఆమె అరిచి అక్కడే వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. ఈయనేమో ముందే దాంట్లో పెట్టుకో అన్నాడు, ఆ యొక్క రోడ్లో పెట్టుకో అన్నాడు వెన్న, ఆ వెన్న కూర్చొని తింటూ కూర్చో అన్నట్టు ఆయన హాయిగా నవ్వుకుంటూ. యజ్జపాస సుగమో విభో భవాన్ సంయత కిము సపాసయానయ ఏవమాది దివిజైరభిష్టుతో వాతనాద పరిపాహి మాంగదాత్. యజ్జపాస సుగమో విభో, స్వామి పాసాలేసి బంధిస్తావు, ఆ పాసాలను తొలగించేది సులభంగా నువ్వే తొలగించగలుగుతావు. ఎందువల్ల నీకు భక్తుల మీద అమిత అపారమైన కరుణ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు, సులభంగా మాలకు వేసిన పాశాలని సాధు సత్పురుషులకు అందరూ అనుగ్రహించి వాళ్ళ సాధన వల్ల వాళ్ళకి నీ యందు భక్తి కలిగిన వాళ్ళకి ఆ పాశాలు తీసేంత శక్తి నీకుంది. అటువంటి వాడివి ఆ యశోదామాత యొక్క పాసంతో కట్టబడ్డావు కదయ్యా, ఏమి చూపించావయ్యా నీ లీల, ఏం అద్భుతం ఇది. సంయత, కట్టుబడ్డావా, కట్టుబడిన నువ్వు మాకు తీసేవాడు నువ్వు కట్టుబడ్డావా. మనం ఎన్ని కట్లకు పడిపోతాం, కర్మపాసంలో ఇరుక్కోపోతాం, ధర్మపాసంలో ఇరుక్కోపోతాం, మళ్ళీ మనకు పుట్టిన జన్మం పుట్టడం చావడం అనే పాసంలో ఇరుక్కోపోతాం, అన్నింట్లో ద్వంద్వాల్లో ఇరుక్కోపోతాం, అన్ని పాసాలు ఇరుక్కోపోతుంటాం, అహంకారం మమకారం అనే పాసాల్లో బంధించబడి ఉంటాం. అటువంటి బంధనాలు మనం తెంచుకోలేక ఆయన పట్టుకుంటే ఆయన ఆ పాసాలు తీస్తుంటాడు. అటువంటి వాడు ఇప్పుడు ఒక తాడుతో కట్టబడ్డ దామోదరుడయ్యాడు. ఆయన ఉదరమందు కలవాడు కాబట్టి దామోదరుడయ్యాడు. అంతేనా, సకల లోకాలు ఆయన పట్టులో ఉన్నాయి కాబట్టి దామోదరుడయ్యాడు. కాబట్టి ఆ దామోదరుడు కాస్త అయ్యావు కదయ్యా. సంయత కిము సముపాసయ సపాసయానయ, ఆ యశోదామాత పాసం వేసి కడితే ఎలా కట్టుబడ్డావయ్యా నువ్వు, పాక పాసాలు తీసావు, నువ్వు ఎట్లా కట్టుబడ్డావయ్యా. ఈ చిత్రాన్ని చూసి ఏవమాది దివిజైరభిష్టుతో, ఆకాశంలోని దేవతలంతా చూసి ఈ కృష్ణ భగవాన్ చేసి ఈ చిలిపి చేష్టలు చూసి అందులో దాగున్న తత్వాన్ని చూసి వాళ్ళంతా స్తోత్రం చేస్తున్నట. ఏమి భాగ్యం ఆ యశోదామాతది, ఆమె నిన్ను కట్టేసిందా, కట్టుబడ్డావా, నువ్వు లొంగిపోయావా, భక్తికి లొంగిపోయావు కదయ్యా, ఆ తల్లి ప్రేమకు లొంగిపోయావు కదయ్యా అని చెప్పి వాడు స్తోత్రం చేశారట. వాతనాథ, ఓ వాయుపుర పట్టణవాసి అంటే, ఓ స్వామి పరిపాహి మాం గదా, నా యొక్క రోగాన్ని కూడా తొలగించవయ్యా, రక్షించవయ్యా మహానుభావ. ఎటువంటి రోగం తొలగించాలి నాకు, ఆమెకే మాకు పాసాలు తొలగించే శక్తి నీవు, పాసాలు ఇరుక్కున్న మేము భవరోగం అనే రోగంతో చుట్టుకున్నాం, నా శారీరక రోగంతో పాటు భవరోగంలో ఇరుక్కోపోతుంటాం, మా భవరోగం తొలగించే శక్తి నీకు ఒక్కడికే ఉంది కాబట్టి తొలగించి నన్ను రక్షించవయ్యా అని చెప్పి
ఎంత సులభంగా నారాయణ భట్టర్ గారు తన అభిప్రాయం చెప్పేశారు. ప్రార్థిస్తున్నాడు ఆయన్ని. ఆయన ప్రార్థిస్తున్నాడా? మనం చదివితే మనం కూడా ఆ భగవంతుడు ప్రార్థించే రకంగా రచించారు ఈ యొక్క శ్లోకాలని. ఎంత అద్భుతంగా రచించారో. మనమే పోయి ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అప్పుడెప్పుడో జరిగిపోయిన సన్నివేశాన్ని మన కళ్ళ ముందు కట్టినట్టుగా దృశ్య కావ్యంగా అద్భుతమైన రచనా వైశిష్ట్యంతో రచించారు నారాయణ భట్టర్ గారు. అటువంటి నారాయణ భట్టర్ గారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ గురువాయూరప్ప అనుగ్రహం మనందరికీ ఉంది. భవరోగం నుంచి మనం కూడా విముక్తులంగా మనం కోరుకుంటూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద.